ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. యోహాను సువార్త 1:16. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 13 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తాం సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపయు, క్షేమము, సమృద్ధి, సమాధానం సంపూర్ణంగా విస్తరించునుగాక. కృప వెంబడి కృప, యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతలో నుండి మనందరికీ దేవుడు అనుగ్రహించారు. ఫ్రెండ్స్, ధర్మశాస్త్ర ఉగ్రత నుంచి దేవుడు విడిపించి కృప వెనకాల కృపా సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ కృప వెంబడి కృప ఏంటో బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదుని తీసుకోవచ్చు. 89 కీర్తన 27 చూసినట్లయితే, కావున నేను అతను నా జ్యేష్ఠ కుమారునిగా చేర్చున్నాను, భూరాజుల్లో అత్యున్నతంగా ఉంచెదను, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమునంత వరకు అతని సింహాసనం నేను నిలిపెదను. ప్రైజ్ జీసస్. ఇక్కడ చూడండి, కృప వెంబడి కృప దావీదుకు అనుగ్రహించాడు. దావీదుతో పాటు తన కుమారులకి దేవుడు ఎలాంటి కృపనిచ్చాడు దేవుడు. ప్రైజ్ జీసస్. డియర్ ఫ్రెండ్స్, దేవుని నామములో ఆయన కృపను పొందితే కృప వెనకాల కృప ఏ రీతిగా మేలుకరుడికి సమస్తం సమకూడి జరిగినాయో రేపు సండే వర్తమానాల్లో మనం వినబోతున్నాం. ఇదన్నీ కూడా దినవృత్తాంతం రాస్తాడు. ఎలా దేవుడు కృప తెరిస్తే సౌలు పక్షంగా ఉన్నటువంటి సైన్యాధ్యక్షులు ఏ రీతిగా దావీదు పక్షంగా దేవుడు తిప్పాడో దాన్ని మనంతా కూడా క్లియర్గా మనం వినొచ్చు. డోంట్ మిస్ ఇట్. మన ఆరాధన సమయంలో ఉదయకాలమందు సండే మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకి, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకి, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకి, సాయంత్రం ఆరాధన సాయంత్రం 6 గంటలకి ఆరంభించబడను. 4 ఆరాధన శక్తివంతమైన స్తుతి ఆరాధన, అలాగే కృప వెంబడి కృపతో కూడినటువంటి వర్తమానాలు, శ్రేష్టమైన వర్తమానాలు విందాం. అలాగే అనాయింటింగ్ ఫెస్టివల్ వచ్చిన ప్రతి ఒక్కరి తల్ల మీద నా స్వహస్తాలతో ఆలివ్ ఆయిల్తో అనాయింటింగ్ ప్రేయర్ చేయబోతున్నాను. డోంట్ మిస్ ఇట్. వేలాదిగా తరలి రండి, మీ స్నేహితులతో కలిసి దైవ దీవెనలు పొందండి. అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి, చేయి కలుపుదాం, లోకాన్ని సువార్త నింపుదాం. అలాంటి వాళ్ళు వచ్చిన కలిసి ప్రేరించుకున్నారు. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరైతే శ్రేష్టమైన కానుక ఇవ్వాలి, దైవజనులు కలిసి ప్రేరించుకున్నారో అలాంటి వాళ్ళు కూడా మిస్ కావద్దు. రండి, ఈ టైంలో సహాయపడిన వాళ్ళు అవుతారు. ప్రార్థన ఆశ్చర్యకరడా, మీ కృప వెంబడి కృప మాకు కావాలయ్యా. మీ కృప వెంబడి కృప మాకు ఉన్నప్పుడే సమస్త విషయాల్లో మేము ఆశీర్వదింపడతాం, దీవించబడతాం, కృప పొందుతాం. లేదా మా అతిక్రమాలు, మా విధేయతను బట్టి అయితే నాయన మేము ఎన్నిక లేని వారు, మీ సన్నిధి చేరటానికి కూడా దేవాంటకు కూడా యుగులం కాము. కనుక మీ కృపనిచ్చావు, ఇంకా కృప వెంబడి కృప మేము పొందాలి దావీదు వలె. నాయన అలాంటి దీవెనలు మాకు దయచేసి శ్రేష్టమైన వర్తమాన సండే మాకు అనుగ్రహించి ఈరోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి, సమాధానంతో నింపండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తే మీరు గద్దించి స్వస్థపరచండి. బాజీరావు గారిని కూడా స్వస్థపరచండి. ఇంకెవరు బలహీన కూడా స్వస్థపరచండి. ఎవరికి ఆదరలేదు ఆదరణ, ఎవరు ధైర్యాన్ని ఇవ్వండి. విశ్వాసంలో లేని వాళ్ళు విశ్వాసం బలపరచండి. రక్షణ పొందాలి, రక్షణ పొంది రాకడికి సిద్ధపడాలి. జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. సమృద్ధిని దీవెన ప్రతి ఒక్కరికి దయచండి. ప్రతి ఒక్కరి అంశాలతో ఇచ్చండి. విద్యార్థులను దీవించండి, ఆయన యవనస్తులను దీవించండి, పెద్దలను దీవించండి, ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ సండే ఎండింగ్ ఫెస్టివల్ గొప్ప విజయాన్ని ఇచ్చి నీ కృప పొందే భాగ్యం మా అందరికీ దయచేసి మహిమ తెచ్చుకోమని ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీమెంట్లు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం నడిపించుకొని మహిమ చెందండి, ఆశీర్వాదం నింపండి. యేసు నామములో ప్రామిస్ ల్యాండ్ విషయం కూడా ప్రార్థిస్తున్న ప్రభావ ఎంతో అమౌంట్ పే చేయాలి, అనేకులు ముందుకు రావడానికి వాళ్ళ చేతులు బలపరచండి, కృపనివ్వండి. పరిచయ పక్షం కృపనివ్వండి. సండే మంచి వాతావరణం ఇవ్వండి, సమానుకూలపరచండి. వర్షారణకం లేకోకుండా అన్ని విషయాలు దీవెనిచ్చి వేలాది నడిపించి గొప్ప జయాన్ని ఇవ్వండి. శ్రేష్టమైన ఉత్తమాలు దయచేయండి, విజయాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సండే ఎవరు మిస్ కావద్దు ఎండింగ్ ఫెస్టివల్కి. అలాగే ఈరోజు సాటర్డే సాయంత్రం స్పాన్సర్ మీట్లో ప్రేరేపించి వాళ్ళు ముందుకు రండి, కలుసుకుందాం, దైవదీవెనలు పొందాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. కృప వెంబడి కృపను పొందాలంటే రండి. నీ దరిద్రం ఐశ్వర్యంగా, నీ దుఃఖం నాట్యంగా మారునుగాక ఈ ఎండింగ్ ఫెస్టివల్ ద్వారా. మే గాడ్ బ్లెస్ యు ఆల్.